Now we are going to learn about capacitor. Capacitor గురించి నేర్చుకోబోతున్నాం, రైట్? అంటే ఇంతకుముందు బీపీడీలో బీపీడీ అనే డిప్లొమా ఫస్ట్ ఇయర్లో ఉన్న సబ్జెక్ట్లో రెసిస్టర్ గురించి బేసిక్గా నేర్చుకుంటాం, కెపాసిటర్ గురించి నేర్చుకుంటాం, ఇండక్టర్ గురించి, ఇవన్నీ బేసిక్గా నేర్చుకుంటాం. కానీ దాని లోపల ఏం జరుగుతుంది కరెంట్ అనేది ప్రాసెస్ నేర్చుకుంటాం. సో కెపాసిటర్ అనేది కూడా ప్యాసివ్ ఎలిమెంట్. కెపాసిటర్ అనేది కూడా ప్యాసివ్ ఎలిమెంట్. సో ఈ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే ఎలిమెంట్ ఇదేం చేస్తుందంటే ఎలక్ట్రిక్ కరెంట్ని స్టోర్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఎలక్ట్రిక్ కరెంట్ని ఇట్ స్టోర్స్ ది ఎలక్ట్రిక్ కరెంట్ ఆర్ ఎలక్ట్రిక్ కరెంట్ ఏం చేస్తుంది? స్టోర్ చేస్తుంది. బట్ ఎలా స్టోర్ చేస్తుంది? ఏ ఫామ్లో స్టోర్ చేస్తుంది? సి కెపాసిటర్ ఎలా ఉంటుంది? ఇట్ హ్యాస్ టూ deflection plates. With the deflection plates antaru. These deflection plates ఈ two deflection plates are separated by dielectric material. Dielectric material తో separate అయ్యింది. Dielectric material తో ఏమవుతుంది? separate అయ్యింది. సో ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్ అయితే పేపర్ ఉండొచ్చు, పేపర్ పెట్టారనుకోండి, పేపర్ కెపాసిటర్ అవుతుంది. రెండు డైఎలక్ట్రిక్ మెటీరియల్, డైఎలక్ట్రిక్ ప్లేట్స్ మధ్యలో ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఏదైతే ఉందో పేపర్ పెట్టారనుకోండి, పేపర్ కెపాసిటర్ అవుతుంది. ఈ రెండు డిఫ్లెక్షన్ ప్లేట్స్ మధ్యలో సిరమిక్ పెట్టారనుకోండి, సిరమిక్ కెపాసిటర్ అవుతుంది. ఈ రెండు డైఎలక్ట్రిక్ ప్లేట్స్ మధ్యలో ఏం పెట్టకపోయినా కానీ ఎయిర్ గ్యాప్ కెపాసిటర్ కూడా అవుతుంది. సో ఇది ఏం చేస్తుందంటే ఇట్ స్టోర్స్ ది ఎలక్ట్రిక్ కరెంట్. ఈ అయిన రాస్తాను ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లాగా ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లాగా స్టోర్ అవుతుంది. ఇందులో కెపాసిటర్ ఫీల్డ్ అంటే ఏంటి? బికాస్ కరెంట్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటాం మనం కరెంట్ అంటాం. ఆ ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి జిగ్జాగ్లో ఉంటాయి అన్నమాట. ఇట్లా వెళ్తాయి, ఎట్లయినా వెళ్ళొచ్చు. ఐదర్ ఈ డైరెక్షన్ అవ్వచ్చు, ఐదర్ ఈ డైరెక్షన్, ఏ డైరెక్షన్లో అవ్వచ్చు. కానీ వాటికి ఒక ఫీల్డ్, ఒక వన్ వే డైరెక్షన్ నుండి ఉండదు. కానీ ఇందులో ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఏదైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్లో అంటే వన్ వే డైరెక్షన్లో స్టోర్ అయి ఉంటుంది, రైట్? సో ఇది ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్గా ఎలా స్టోర్ అవుతుంది? సో ఇట్ స్టోర్స్ ఎలక్ట్రిక్ కరెంట్, దట్ మీన్స్ ఇట్ స్టోర్స్ ఎలక్ట్రిక్ కరెంట్ by charge per unit voltage. ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఎలా స్టోర్ అవుతుంది? ఎలక్ట్రిక్ కరెంట్ స్టోర్స్, దట్ మీన్స్ ఇక్కడ రాసిన కదా, ఇట్ స్టోర్స్ ఎలక్ట్రిక్ కరెంట్ బై చార్జ్ పర్ యూనిట్ వోల్టేజ్. దాన్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో జనరల్గా మనం చెప్పిన రెసిస్టర్ యొక్క ప్రాపర్టీ ఏమవుతుంది? రెసిస్టెన్స్గా మారుతుంది. ఎప్పుడు మారుతుంది? కరెంట్ అనేది రెసిస్టర్ లోపలికి వచ్చినప్పుడు రెసిస్టెన్స్గా మారుతుంది. అలాగే కరెంట్ అనేది కెపాసిటర్లోకి వచ్చినప్పుడు ఇది ఏం మారుతుంది? కెపాసిటెన్స్. కెపాసిటెన్స్గా ఎలా మారుతుంది అంటే ఎలక్ట్రిక్ కరెంట్ని ఎలా స్టోర్ చేస్తుంది? చార్జ్ పర్ యూనిట్ వోల్టేజ్. ఈ చార్జ్ పర్ యూనిట్ వోల్టేజ్ని అంటాం ఎలక్ట్రిక్ ఫీల్డ్. చార్జ్ పర్ యూనిట్ వోల్టేజ్ ఏమంటాం? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ కెపాసిటెన్స్. అప్పుడు కెపాసిటెన్స్, రైట్? కెపాసిటెన్స్. ఓకే. సో దిస్ కెపాసిటెన్స్ ఇది ఏం చేస్తుంది? ఇట్ స్టోర్స్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇట్ స్టోర్స్ ఎలక్ట్రిక్ కరెంట్ బై చార్జ్ పర్ యూనిట్ వోల్టేజ్ ఇస్ కాల్డ్ కెపాసిటెన్స్. కెపాసిటెన్స్ అంటే చార్జ్ అని చెప్పినా కదా. సో C is equal to charge per unit voltage. This is called capacitance, this is called charge, and this is called voltage. Okay, so capacitance is equal to charge per unit voltage. Right, finish. And next, and energy stored వచ్చేసి ఏమైతుంది? W is equal to half CV square joules, because this is storage element కాబట్టి దీనికి పెద్ద డెరివేషన్ ఉంది ఫిజిక్స్ చాలా, బట్ యూ హ్యావ్ టు లెర్న్ దిస్ ఇస్ half CV square joules. This is called what we can call capacitor. మేడం కెపాసిటెన్స్ వాల్యూ కాదు సార్, మన కరెంట్ వాల్యూ ఎలా ఉంటుంది? కరెంట్ ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ఈక్వల్ టు dV/dt. మరి V అంటే ఏంటి మేడం? V అంటే ఏంటి?
that is C into V is equal to Q. C is into V is equal to Q. So after deriving this, the current will comes I is equal to C dq by dt. That's all. This is for your current in capacitor. Okay na? So all about this is capacitor. Capacitor అయిపోయింది. Capacitor ఏం చేస్తుంది? ఇది స్టోరేజ్ ఎలిమెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ ని చేస్తుంది, స్టోర్ చేస్తుంది. ఎలా స్టోర్ చేస్తుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలా స్టోర్ చేస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి? చార్జ్ పర్ యూనిట్ వోల్టేజ్ లో ఎలక్ట్రిక్ కరెంట్ స్టోర్ అవుతుంది. ప్రతి చార్జ్ ఒక్కొక్క యూనిట్ లో ఉన్న చార్జ్ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది కెపాసిటర్ లో. అప్పుడు కెపాసిటర్ అనేది కెపాసిటెన్స్ గా మారుతుంది. ఇది ఫార్ములా, కరెంట్ ఫార్ములా. స్టోర్ అయిన ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ యూ కెన్ కాల్ కరెంట్ ఆర్ వోల్టేజ్. ఓకేనా? నెక్స్ట్ వన్ వాస్ కాల్డ్ ఇండక్టర్. ఇండక్టర్ ఇది కూడా ప్యాసివ్ ఎలిమెంట్. ఇదేంటి? ఇది కూడా ప్యాసివ్ ఎలిమెంట్. ఎందుకు ఒక్కొక్క ఎలిమెంట్స్ చెప్తున్నానంటే ఈ ఎలిమెంట్స్ గురించి నీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తూనే నెట్వర్క్ అనాలిసిస్ వస్తుంది, లేకపోతే నెట్వర్క్ అనాలిసిస్ రాదు. ఇది కూడా ఏంటి? ప్యాసివ్ ఎలిమెంట్. ఈ ప్యాసివ్ ఎలిమెంట్ కూడా ఏం చేస్తుంది? ఇది కూడా స్టోర్ చేస్తుంది ఎలక్ట్రిక్ కరెంట్. ఇది కూడా ఏం స్టోర్ చేస్తుంది? ఎలక్ట్రిక్ కరెంట్ స్టోర్ చేస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా స్టోర్ చేస్తుంది. ఎలా స్టోర్ చేస్తుంది? ఈ స్టోర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఒక కాపర్ వైర్ ఉంది. వైర్ లోపల కాపర్ తీగలు ఉంటాయి కదా, ఆ కాపర్ తీగలని ఇలాగ కాయిల్ ఇంకా ట్విస్ట్ చేశారనుకోండి, అది ఇండక్టర్. ఒక కాపర్ వైర్ని కాయిల్ లాగా ట్విస్ట్ చేసి ఏం చేస్తుంది? ఇండక్టర్ లాగా మారుతుంది. సో ఇది ఎలా స్టోర్ చేస్తుంది? ఇండక్టర్ యూనిట్స్ ఏంటి? హెన్రీ. ఇండక్టర్ యూనిట్స్ ఏంటి? హెన్రీ అంటారు. అది దీన్ని ఇండక్టర్ రిప్రజెంట్ ఎలా చేస్తారు? క్యాపిటల్ ఎల్. సో ఇది ఎలక్ట్రిక్ కరెంట్ ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా ఎలా స్టోర్ చేస్తుంది అంటే, చూడండమ్మా, కరెంట్ అనేది ఇప్పుడు ఒక వైర్ తీగ ఉంది. ఇలా తీగ ఉంది వైర్ తీగ. ఈ వైర్ తీగలో కరెంట్ అనేది ఒకటే డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఇది కరెంట్ అనుకోండి. ఇలా కరెంట్ అంటే ఎలక్ట్రాన్సే కదా, ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఏమంటారు? కరెంట్ అంటారు. ఇలా కరెంట్ తీగలో మొత్తం అన్ని ఎలక్ట్రాన్స్ ఒకటే వేలో వెళ్ళాయి అనుకో, దానికి ఉన్న డిఫరెన్సియేషన్ ఉంటుందా? ఒక్క ఎనర్జీ కూడా ప్రాబ్లం ఉండదు, ఒకటే సేమ్ కరెంట్ వెళ్తాం. అదే ఇప్పుడు ఈ కరెంట్ ఈ డైరెక్షన్ వెళ్ళింది. ఈ కరెంట్ ఈ డైరెక్షన్లోకి వెళ్ళేసరికి నేను వైర్ అనేది ఇలా చేసేసాను. ఇలా చేసేసరికి ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎనర్జీ, ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎనర్జీ సేమ్ కదా. ఇంకొకసారి చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మీకు పొలాలు ఉండొచ్చు. పొలాల్లో ఇలాగా ఒక పైప్ పెట్టాక ఇలా కాలు పెట్టాం. సో ఇలా పైప్ లోపల నుంచి వచ్చే వాటర్ ఇలా వెళ్ళినప్పుడు ఫుల్ స్పీడ్లో వెళ్తూ ఉంటుంది. వాటర్ అనేది ఎలా వెళ్తుంది? ఫుల్ స్పీడ్లో వెళ్తుంది కాలు. నేనేం చేస్తాను? ఈ కాలుకి ఇంకొకటి పెట్టేస్తాను. ఈ డైరెక్షన్లో పెట్టేసరికి ఏమవుతుంది? ఇక్కడ ఉన్న స్పీడ్ వాటర్, ఇక్కడ ఉన్న స్పీడ్ వాటర్ సేమ్ కదా. ఎందుకంటే ఇది ఇలా పెట్టేసరికి అనేసరికి ఏమవుతుంది? స్పీడ్ ఆఫ్ వాటర్ విల్ బి డిక్రీజ్. స్పీడ్ ఆఫ్ వాటర్ ఇక్కడ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ వరకు ఇంక్రీజ్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి ఏమైతే కొంచెం డిక్రీజ్ అనేది ఇక్కడ అంటే డిఫరెన్షియేట్ అవుతుందా లేదా? కరెంట్ అనేది చేంజ్ అవుతుందా లేదా? సేమ్ వే ఇక్కడ కూడా అంతే, ఇది కూడా అంతే. సేమ్ వే ఇక్కడ కూడా అంతే. ఫ్లో అయ్యే ఎలక్ట్రాన్స్ ఏవైతే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఇలాగా కాయిల్ లోపలికి వెళ్తుందో ఏమవుతుంది? కరెంట్ అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ అవుతుంది. సో ఇదేంటంటారు? ఇట్ స్టోర్స్ ఎలక్ట్రిక్ కరెంట్. దట్ మీన్స్ ఆ ఎలక్ట్రిక్ కరెంట్ ఏమని చెప్పొచ్చు? వేరియింగ్. ఇట్ స్టోర్స్ ఏ వేరియింగ్ కరెంట్ అనొచ్చు, ఆర్ చేంజింగ్ కరెంట్ కూడా అనొచ్చు. A varying electric current induced electric voltage, or we can call voltage as flux in it. Okay na? Flux paranga ఇది ఏమైతే ఎలాగైతే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది వేరీ అవుతుంటుందో, అప్పుడు ఎప్పుడైతే ఎలక్ట్రిక్ కరెంట్ వేరీ అవుతుంటుందో ఇందులో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ అనేది ఏమవుతుంది? ఇండ్యూస్ అవుతుంది. ఎందుకంటే డ్యూ టు ఫ్లక్స్ లింకేజెస్. ఫ్లక్స్ లింకేజెస్ అంటే సీరియల్. దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ పవర్. ఈ దానికి కొంచెం ట్విస్ట్ అవుతుందా మేడం? ఇండక్టర్ ఎక్కడన్నా చూడొచ్చా మేడం అంటే 100% చూడొచ్చు. మీ ఇంట్లో ఉన్న హీటర్, ఈ హీటర్ అనేది ఇలా ఉంటుంది, ఇలా ఉండి ఇలా ఉంటుంది. నేను ఇలాగ ఏమని చెప్పినా, ఒక కాపర్ వైర్ని ఇలాగ ట్విస్ట్
తీసేస్తే ఒక కాయిల్ లాగా తీసేస్తే అది ఇండక్టర్గా మారుతుంది. ఇండక్టర్ కాస్త ఇండక్టెన్స్గా ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే ఇలా వెళ్తున్నప్పుడు కరెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో ఈ వేరింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ వోల్టేజ్ అనేది ఇందులో ఇండ్యూస్ అవుతుంది డ్యూ టు ఫ్లక్స్ లింకేజెస్ అంటారు. ఫ్లక్స్ లింకేజెస్ వల్ల ఈఎంఎఫ్ అనేది వస్తుంది. ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని ఏమంటామంటే ఇండక్టెన్స్ అంటారు. ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని ఏమంటారు ఇండక్టెన్స్. సో అవర్ ఇండక్టెన్స్ ఈస్ ఎల్. దట్ మీన్స్ ఏం ఇండ్యూస్ అవుతుంది ఈ కదా, దట్ మీన్స్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ కదా. దట్ మీన్స్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎల్ డిఫరెన్షియేటింగ్ కరెంట్. కరెంట్ డిఫరెన్షియేట్ అవుతుందా? దట్స్ ఆల్. ఎల్ di by dt or di by dt. This is, and for energy stored here is energy stored is W is equal to half L V square joules. This is ohms, right? That's all. This is for your inductor, capacitor, independent information. Next one we are going to learn